మీకు ఒక వాల్యుబుల్ సజెషన్ చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు 10,000 నుంచి 1,00,000 రూపీస్ బడ్జెట్ లోపు ఒక మొబైల్ పర్చేస్ చేయాలి అనుకుంటే ప్రెజెంట్ అర్జెంట్ గా నీడ్ ఉంటేనే మొబైల్ అనేది పర్చేస్ చేయండి. అదర్వైజ్ ఇప్పుడు మొబైల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి ప్రెజెంట్ మీ దగ్గర ఉన్న మొబైల్ బాగుంటే ఒక 1-2 ఇయర్స్ అలా నడిస్తే గనుక అదే మొబైల్ ని కంటిన్యూ చేయండి. వేరే మొబైల్ కొనొద్దనే చెప్తున్నాను. ప్రెజెంట్ మొబైల్స్ ప్రైజెస్ పెరుగుతున్న సిచ్యువేషన్ లో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక. యూర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 25,000 రూపీస్ బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలి, ఏ మొబైల్ తీసుకోవద్దు అని క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రెజెంట్ సేల్స్ అయితే అయిపోయాయి. స్టిల్ కొన్ని మొబైల్స్ పైన ఇంకా ఆఫర్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. వీలైతే ఇంకొకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. మీకు నచ్చిన మొబైల్ పైన ఆఫర్ ఉంటే పర్చేస్ చేయొచ్చు కదా. బట్ ఈ వీడియోలో మాత్రం ఇప్పుడు 25,000 రూపీస్ బడ్జెట్ లో తీసుకోదగ్గ మొబైల్స్ గురించే మాట్లాడుకుందాం. దీంట్లో కెమెరా సెంట్రిక్, ఆల్రౌండర్, గేమింగ్ ఇలా సపరేట్ గా డివైడ్ చేసి పెట్టాను. జస్ట్ 5 మినిట్స్ టైం ఇవ్వండి. వీడియోని అయితే తొందరగానే కంప్లీట్ చేశాను. ఈ వీడియో చూస్తే మీకు డెఫినెట్ గా ఒక ఐడియా వస్తుంది 25,000 రూపీస్ బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలి అని. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా నడుస్తుంది అంటే 30,000 రూపీస్ బడ్జెట్ లో కూడా మంచి మొబైల్స్ ఏ లేవు. ఎల్సిడి ప్యానల్స్ ఇస్తున్నారు, నార్మల్ ప్రాసెసర్ ఉంటుంది, బ్యాటరీ కూడా కొన్ని మొబైల్స్ లో డీసెంట్ గా ఉంటే కొన్ని మొబైల్స్ లో అయితే యావరేజ్ గా ఇస్తున్నారు. వాటితో కంపేర్ చేస్తే నేను పిక్ చేసిన ఈ టాప్ 5 మొబైల్స్ అయితే మీకు డెఫినెట్ గా నచ్చుతాయి. ఈ లిస్ట్ లోని మొబైల్స్ అన్ని మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే సేల్స్ లో అక్కడ ఇక్కడ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఈ వీడియోలో నేను ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరు తీసుకోవాలి అని మాత్రం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో T5X. దీన్నే ఐకోజ్ 11X కూడా అనొచ్చు. ఒకటి ఫ్లిప్కార్ట్ లో దొరికితే మరొకటి వచ్చేసి అమెజాన్ లో దొరుకుతుంది. ఈ సెల్ లో ఎక్కువగా అమ్ముడుపోయిన మొబైల్ కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ స్టాక్ లో లేదని కూడా నాకు చాలానే కమెంట్స్ వచ్చాయి. ఈ మొబైల్ లో మంచి డిజైన్, పెద్ద బ్యాటరీ, డీసెంట్ పర్ఫార్మెన్స్ తో పాటు IP69 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి 4K లో కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఎవరైతే అన్ని డిపార్ట్మెంట్ లో డీసెంట్ గా ఉంటూ పెద్ద బ్యాటరీ ఉన్న మొబైల్ కోసం చూస్తూ ఉంటారో వాళ్ళకి ఈ మొబైల్ పర్ఫెక్ట్ అవుతుంది. ఈ మొబైల్ ని 17,000 రూపాయల బడ్జెట్ లో లాంచ్ చేశారు. ప్రెసెంట్ 25,000 రూపాయల బడ్జెట్ లో అయితే అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే సేల్స్ లో ఈ మొబైల్ ప్రైస్ తగ్గుతుండొచ్చు, కానీ ఈ లోపు నాకు మొబైల్ అర్జెంట్ గా కావాలి అంటారు కదా, వాళ్ళైతే ఈ మొబైల్ తీసుకోవచ్చు. అండ్ నేను చెప్పే ఈ లిస్ట్ లోని మొబైల్స్ అన్ని కూడా మీకు ఏం నచ్చితే ఆ మొబైల్ పర్చేస్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ అఫీషియల్ బయింగ్ లింక్స్ అయితే నేను మీకు ఇస్తాను. అదే అమెజాన్ లో ఉంటే మొబైల్ కనుక మీరు డైరెక్ట్ గా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. పాజిటివ్స్ చెప్పినప్పుడు డ్రాబ్యాక్స్ కూడా చెప్పాలి కదా. ఈ మొబైల్ లో ఎల్సిడి ప్యానల్ ఇస్తున్నారు, ఇది ఒక్కటే డ్రాబ్యాక్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి 2 మొబైల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి లేటెస్ట్ గానే లాంచ్ అయింది, సామ్సంగ్ M47 మొబైల్. 25,000 రూపాయల బడ్జెట్ లో వస్తే తప్పకుండా పిక్ చేయండి. AMOLED డిస్ప్లే వస్తుంది, ఎక్కువ అప్డేట్స్ కూడా ఉంటాయి, మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. సామ్సంగ్ అనేది ఒక మంచి బ్రాండింగ్ కాబట్టి మీకు బ్రాండ్ వాల్యూ కూడా దొరుకుతుంది. 25,000 రూపాయల బడ్జెట్ లో వస్తే కనుక తప్పకుండా ఈ మొబైల్ ని చూడొచ్చు. అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇస్తున్నారు. సామ్సంగ్ మొబైల్ లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది ఇవ్వడం చాలా రేర్ కదా. లేదు ఈ మొబైల్ ప్రైస్ పెరిగిపోయింది, ఆ ప్రైస్ నేను పెట్టలేను అనుకుంటే గనుక సామ్సంగ్ లోనే M56 ఇప్పటికి కూడా అదే ఒక మంచి మొబైలే. 24,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది, స్లిమ్ గా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా గొరిల్లా విక్టర్స్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. దీంట్లో కూడా సేమ్ సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే ఇస్తున్నారు. 2 మొబైల్స్ లోను కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. మీకు సామ్సంగ్ అనే బ్రాండ్ వాల్యూ కావాలి అండ్ ఎక్కువ అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక ఈ 2 మొబైల్స్ లో ఏదైనా ఒక మొబైల్ అయితే పిక్ చేయొచ్చు. ఒకటే ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది, ఈ 2 మొబైల్స్ లో చార్జర్ అనేది బాక్స్ లో రాదు. అండ్ సామ్సంగ్ M47 లో వచ్చేసి 6000 mAh బ్యాటరీ ఇస్తే ఈ 56 లో వచ్చేసి 5000 mAh బ్యాటరీ మాత్రమే ఇస్తున్నారు. నార్మల్ యూజర్స్ అయితే ఈ మొబైల్స్ యూజ్ చేస్తే పెద్దగా ప్రాబ్లం ఉండదు, కాకపోతే హెవీ యూజర్స్ అయితేనే ఫుల్ డే రావడం కష్టం అవుతుంది. అండ్ ఇంకొకటి కూడా మీరు అర్థం చేసుకోవాలి, సామ్సంగ్ బ్రాండ్ లో ఇంతకన్నా ఎక్కువ పెద్ద బ్యాటరీలు కూడా ఇవ్వరు కదా. సామ్సంగ్ వాళ్ళు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మనం మాత్రం డైలీ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను, అది కూడా అందరికన్నా ముందుగా. సో నా ఎఫర్ట్స్ మీకు అర్థమైతే గనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. అండ్ 25,000 రూపీస్ బడ్జెట్ లో మొబైల్ కొనాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. హైపర్స్ ఉంటాయి, ఇవ్వడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మనం ఒక బ్యాటరీ మొబైల్ చూసాము అండ్ ఒక బ్రాండ్ వాల్యూ మొబైల్ కూడా చూసాము. ఇప్పుడు మనం ఒక గేమింగ్ మొబైల్ చూద్దాం. గేమింగ్ లవర్స్ కోసం ఇన్ఫినిక్స్ GT30 చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఈ మొబైల్ యొక్క డిజైన్ మీకు యూనిక్ గా ఉంటుంది. గేమింగ్ మొబైల్ ఇది అని మీకు ఈజీగా తెలిసిపోతుంది. అండ్ గేమింగ్ ట్రిగ్గర్స్ కూడా ఇస్తున్నారు. GT మోడ్ ఉండడం వల్ల గేమింగ్ కూడా స్టేబుల్ గా వస్తుంది. BGMI లాంటి పెద్ద గేమ్స్ ని కూడా 90 FPS లో ఈజీగా ఆడుకోవచ్చు. మీరు హై లెవెల్ లో ఆడాలనుకుంటే కష్టమే, కానీ లాగ్ లేకుండా ఒక 2-3 అవర్స్ అయితే ఈజీగా ఆడుకోవచ్చు. నాకు మెయిన్ గా గేమింగ్ ప్రియారిటీ అనుకుంటే ఈ మొబైల్ తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో 1.5K రిజల్యూషన్ తో 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 21,000 రూపాయల బడ్జెట్ లో ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది.
ఈ ప్రాసెసర్ తోటి ఈ బడ్జెట్ లో ఇదొక్కే మొబైల్ ఉంటుంది. నెక్స్ట్ రియల్మీ P4 ఇప్పుడు 25,000 రూపాయల బడ్జెట్ కి వచ్చేసింది. దీన్ని ఒక బ్యాలెన్స్డ్ మొబైల్ లాగా అయితే మీరు చూడొచ్చు. వివో T5X ఫస్ట్ చెప్పుకున్నాం కదా, దాంట్లో LCD ప్యానల్ డిస్ప్లే ఇస్తే దీంట్లో AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. ఫ్యూచర్ లో ఈ రియల్మీ బ్యాటరీతో పాటు ఛార్జింగ్ స్పీడ్ కూడా బెటర్ గా ఉండడం వల్ల ఈ మొబైల్ ని ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ బడ్జెట్ లో వచ్చే ఏ మొబైల్ లో అయినా సరే 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే ఇస్తున్నారు. కానీ ఈ ఒక్క మొబైల్ లో మాత్రమే 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. సో మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి అనుకుంటే రియల్మీ P4 తీసుకోండి. లేదు నాకు ఓన్లీ గేమింగ్ ఆడతాను, గేమింగ్ మొబైల్ కావాలి అనుకుంటే ఇన్ఫినిక్స్ GT 30 తీసుకోండి. చివరిగా ఒక బోనస్ మొబైల్ అయితే చెప్తాను, ఎందుకనే విషయాన్ని కూడా నేను లాస్ట్ లో చెప్తాను. రెడ్మీ నోట్ 15 SE అనే మొబైల్ 21,000 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్ లో మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో పాటు స్టీరియో స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో కంటెంట్ చూస్తా అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ మొబైల్ అవుతుంది. దీంట్లో రెడ్ కలర్ లెదర్ వేరియంట్, చుట్టూ ఫ్రేమ్ గోల్డ్ కలర్ తో చాలా ప్రీమియం గా అయితే కనిపిస్తుంది. డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, డీసెంట్ బ్యాటరీ, డీసెంట్ కెమెరాస్ తో వస్తుంది. కంటెంట్ ఎక్కువగా చూస్తాను, అది కూడా ఇయర్ ఫోన్స్ లేకుండానే డైరెక్ట్ గా మొబైల్ లోనే చూసాను అనుకుంటే ఈ మొబైల్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. నన్ను చాలా మంది ఒక మొబైల్ లో డాల్బీ అట్మాస్ ఉండాలి, డాల్బీ విజన్ ఉండాలి, అలాంటి మొబైల్ సజెస్ట్ చేయండి అని అడుగుతూ ఉంటారు. సో అందుకోసమే ఈ మొబైల్ అయితే సజెస్ట్ చేశాను. కర్వ్డ్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ వస్తుంది కాబట్టి ఇక మనం చూసే ఫైనల్ కర్వ్డ్ డిస్ప్లే కూడా ఇదే అవుతుంది. ఎందుకంటే ఇక పైన కర్వ్డ్ డిస్ప్లే తోటి మొబైల్స్ రావడం చాలా కష్టం. ఆండ్రాయిడ్ వాళ్ళు ఈ కర్వ్డ్ డిస్ప్లే ని వదిలేసిన తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడో యాపిల్ వాళ్ళు త్వరలో తీసుకురాబోతున్నారని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. యాపిల్ వాళ్ళంతే అందరూ వదిలేసిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చి మేమే ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకొస్తున్నాము, మేమే కొత్తగా తీసుకొస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు. యాపిల్ ఫ్యాన్స్ కూడా అంతే అండి. ఈసారి కర్వ్డ్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ వచ్చింది కాబట్టి నేను ఒక 24 అవర్స్ 48 అవర్స్ కూడా వెయిట్ చేసి లైన్ లో మొబైల్ తీసుకున్నాను అని చెప్తారు. వాళ్ళని మార్చలేం, ఇంకా వాళ్ళని వదిలేద్దాంలేండి. ఈ లిస్ట్ లో నేను చెప్పిన మొబైల్స్ అన్ని కూడా నాకు వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అనిపించినవే సజెస్ట్ చేశాను. సో పెరుగుతున్న ప్రైజెస్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్స్ అయితే మీకు సజెస్ట్ చేశాను. నాకు అర్జెంట్ గా మొబైల్ కావాలి, నీడ్ ఉంది అంటేనే డెఫినెట్ గా తీసుకోండి. నేను మళ్ళీ మీకు ఇదే మాట చెప్తాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. 25,000 రూపీస్ బడ్జెట్ లోపు ఏ మొబైల్ తీసుకోవాలి అని మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ 25,000 రూపీస్ బడ్జెట్ లోపు ఒక కొత్త మొబైల్ కొనాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఉంటే కనుక ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. యూట్యూబ్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ని రికమెండ్ చేస్తుంది. అండ్ ఎవరైనా మీ తరపున మొబైల్ కొనాలి అనుకుంటే ఒక చిన్న షేర్ సరిపోతుంది కదా, మీరు ఇచ్చే షేర్ అంత పెద్ద వాల్యూ ఇస్తుంది. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, ఉంటాను మరి. జై హింద్.